మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే, గూగుల్ పేలో, ఫోన్ పేలో మనకి ఆటోపే ఆప్షన్ ఉంటుంది కదా. ఆ ఆటోపే ఆప్షన్ వల్ల అయితే మన ఖాతాలో డబ్బులు అయితే పోయే అవకాశం అయితే ఉంది. అది దేనివల్ల అవుతుంది అనేది అయితే ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. నేటి కాలంలో ఆన్లైన్ పేమెంట్ యాప్ల ద్వారా అయితే లావాదేవీలు చేయడం అయితే సులభతరంగా అయితే మారింది. హ్యాకర్లు మోసగాల కారణంగా బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత డేటా పరంగా ఈ ఫీచర్ కొన్నిసార్లు వినియోగదారులకు ప్రమాదకరం. డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని పొందడానికి అయితే చాలా మంది తరచుగా యూపీఐ యాప్లను అయితే వాడుతుంటాం. యూపీఐ ఒక మోడ్ని ఆన్ చేయడం వలన మీ బ్యాంక్ ఖాతా ప్రమాదంలో అయితే పడుతుందని మీకు తెలుసా? యూపీఐ యాప్ని ఉపయోగించి విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తాం, అలాగే రీఛార్జ్లు కూడా చేసుకుంటాం. అలాగే ఇంకా ఏంటంటే ఓటీటీ యాప్లు రీఛార్జ్ కూడా చేస్తుంటాం, ఇతర యాప్లకు సబ్స్క్రైబ్ కూడా చేస్తుంటాం. ఇటువంటి చెల్లింపు ప్రతి నెల చేయవలసి వస్తే టెన్షన్ ఫ్రీగా ఉండడానికి యూపీఐ ఆటోపే మోడ్ని అయితే ఉపయోగించాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు యూపీఐ ఆటోపే మోడ్ కారణంగా అయితే సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆటో మోడ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు యూపీఐ ఫీచర్ లో ఒకటి ఆటోపే మోడ్. ఇది వినియోగదారులకు అయితే ఆటోమేటిక్ చెల్లింపు చేయడానికి అనుమతిస్తుంది. దీనికోసం అయితే వినియోగదారులు యూపీఐ పిన్ నమోదు చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఒకసారి యూపీఐ పిన్ నమోదు చేయడం ద్వారా మీరు యూపీఐ పిన్ అయితే నమోదు చేయకుండానే భవిష్యత్తులో సులభంగా అయితే యూపీఐ అయితే చేసుకోవచ్చు. మీరు నెలవారీ చెల్లింపు చేసే ఓటీటీ యాప్ల కోసం లేదా పేమెంట్ చేయని వాటి కోసం ఆటోపే మోడ్ని ఆన్లో ఉంచినట్లయితే కొన్నిసార్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు ఆటోమేటిక్గా తీసే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సర్వీసుల కోసం ఆటోపే మోడ్ని ఆన్ చేయాలి. కొన్నిసార్లు మనం ఉపయోగించిన వాటి కోసం ఆ మోడ్ని ఆఫ్ చేయవలసి ఉంటుంది. లేదంటే మీ ఖాతా నుంచి డబ్బులు మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆటోపే మోడ్ని అయితే ఎలా ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా అయితే ఫోన్పేలోకి వెళ్ళండి. ఫోన్పే అయితే ఫోన్పే, లేకపోతే గూగుల్ పే అయితే గూగుల్ పే. దాంట్లో అయితే ప్రొఫైల్ ఉంటుంది కదా మనకి, ఆ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే అక్కడ ఆటోపే అని ఉంటుంది. అంటే ఆల్రెడీ మనం ఎలక్ట్రికల్ బిల్లు లేకపోతే రీఛార్జ్ బిల్లు ఉన్నాయి కదండి, ఆ రీఛార్జ్ బిల్లులు మనం ఆల్రెడీ ఆటోపేలో పెట్టుకుంటాం కదా. ఆ పెట్టుకున్న రీఛార్జ్ బిల్లు మీద క్లిక్ చేస్తే మనకి ఆటోపే అని కనబడుతుంది. ఆటోపేలో యాక్టివ్ లేకపోతే పాస్ అని కనబడుతుంది. దాంట్లో యాక్టివ్ క్లిక్ చేస్తే యాక్టివ్ ఉంటుంది, లేకపోతే మన పాస్ అనుకుంటే తర్వాత కావాలనుకున్నప్పుడు యాక్టివ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఆఫ్లో పెట్టుకోవచ్చు. లేకపోతే మొత్తానికి డిలీట్ చేసుకోవాలనుకుంటే కింద డిలీట్ ఆప్షన్ ఉంటుందండి. ఆ డిలీట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే కనబడుతుంది. ఆ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆటోపే యాక్టివ్లో ఉంటే అది ఇన్యాక్టివ్ అయితే అయిపోతుంది. చాలా మందికి ఈ ఆటోపే గురించి తెలియక చాలా మంది అయితే యాక్టివ్లో అయితే పెట్టుకుంటున్నారు. యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల అయితే ఫస్ట్ రీఛార్జ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా మనకు అవసరం లేకపోయినా సరే అయితే రీఛార్జ్ అయితే ఆటోమేటిక్గా పే అయిపోతుంది. ఆల్రెడీ మనం రీఛార్జ్ చేసినా సరే. అలాగే ఓటీటీలు కూడా మనకి నచ్చినప్పుడు రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ తర్వాత నెక్స్ట్ మంత్లో మనకు అవసరం లేకపోయినా సరే ఇది ఆటోపే ఆన్ చేసుకోవడం వల్ల అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రీఛార్జ్ అయితే అయిపోతుంది. దీనివల్ల అయితే చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పినట్టయితే చేయండి. ఖచ్చితంగా అయితే మీకు ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. మనకు ఒకవేళ కావాలనుకున్నప్పుడు అయితే మనం యాక్టివ్లో అయితే పెట్టుకోవచ్చు ఆటోపే ఆప్షన్ని. మన బిజీ లైఫ్లో అయితే ఇదైతే బెస్ట్ ఆప్షనే. కానీ కొంతమందికి అయితే తెలియక మాత్రం ఆటోపే అయితే ఆప్షన్ అయితే ఆన్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. కొంతమందికి అయితే ఈ ఫీచర్ అయితే చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ప్రతి నెల రీఛార్జ్లు చేసుకోవడానికి అట్లకి మనకు టైం ఉండదు కదండి. టైం లేని వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఆప్షను. మనం ఒకసారి ఆటో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి రీఛార్జ్లు అయినా లేకపోతే ఓటీటీ అయినా మనకు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అయ్యైనా సరే ఆటోమేటిక్గా మనకి ఒక నెలలో ఏ డేట్లో కావాలనుకుంటే ఆ డేట్లో ఆటోమేటిక్గా అయితే పే అయిపోతుంది. అది మన అకౌంట్లో అమౌంట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మన అవసరం లేదనుకుంటే నేను చెప్పినట్టు చేసుకోండి, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.